హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కోవా పూరి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇది ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను కొంచెం అయితే అలిగాను, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అండ్ ఓకే, ఇదైతే చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండితో చిట్టి పూరీల కింద చేశాను. అండ్ ఈ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కొంచెం పచ్చికోవా అండ్ పాలు, షుగర్, కొంచెం ఉండలు లేకుండా ఇలా వేడి చేసుకుంటున్నాను. అండ్ పూరీస్ అయితే కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ వైట్గా ఉంటే షుగర్ సిరప్లో వేసి అండ్ ఈ కోవా పాలు మిశ్రమం వేసేసరికి కొంచెం మెత్తగా అయిపోతున్నాయి. సో క్రిస్పీగా, క్రంచీగా, స్వీట్గా ఉండడానికి చేస్తున్నా. సో దట్ ఎందుకంటే కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అండ్ షుగర్ సిరప్ నుంచి తీసి ప్లేట్లో వేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఈ కోవా అండ్ మిల్క్ మిశ్రమాన్ని దీనిపైన వేస్తున్నాను. అండ్ చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది.